ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా దారుణంగా పడింది. రైతులను పూర్తిగా ముంచేసింది. కోతకొచ్చినటువంటి వరి పైరు మొత్తం నేల కొరిగిపోగా కోసి అమ్ముకునేందుకు సిద్ధంగా ఉంచినటువంటి మొక్కజొన్న తడిసిపోయింది. దీంతో పాటే పత్తి రేపో మాపో తీసి అమ్ముకుందాం అనుకున్నటువంటి పత్తి మొత్తం తడిసి నల్లబారిపోయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తడిసిపోయినటువంటి మొక్కజొన్న ధాన్యం మొలకెత్తిందని, ప్రభుత్వం కొనుగోలు చేస్తే బయటపడే వాళ్ళమని ఇప్పుడు అడ్డికి పావుసేరు అడుగుతున్నారంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ములుగు జిల్లాలో కలిసినటువంటి 2 మండలాలు, అట్లాగే మహబూబాబాద్ జిల్లాలో కలిసినటువంటి బయ్యారం, గార్ల మండలాలకు కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా దారుణంగా పడింది. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు ఇప్పుడిప్పుడే కోతకొస్తున్నటువంటి మిర్చి కూడా పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు తక్షణ సాయం అందించాలని, పూర్తిగా పంట నష్టపోయినటువంటి రైతులను గుర్తించి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. కళ్ళాల్లో తడిసిపోయినటువంటి ధాన్యం కావచ్చు, పత్తి కావచ్చు, అట్లాగే మొక్కజొన్నలు కావచ్చు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర చెల్లించేలాగా చేయకపోతే ఇప్పటికీ అప్పుల పాలైనటువంటి రైతులు ఆత్మహత్య తప్ప మరొక పరిస్థితి లేదని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఖమ్మం బైపాస్ రోడ్లో గల కొత్త బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి వేగంగా దూసుకొచ్చినటువంటి ఒక కార్గో లారీ ఇద్దరిని బలి తీసుకుంది. అంతే వేగంతో దూసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఢీకొట్టి ఆగిపోయింది. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వైరా వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక కార్గో లారీ వేగంగా దూసుకొని వచ్చి ఖమ్మం బస్టాండ్ నుంచి వస్తున్నటువంటి ఒక బస్సును తప్పించబోయి అక్కడే ఆగి ఉన్నటువంటి ఒక రాజమండ్రి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అప్పటికే రాజమండ్రి ఆర్టీసీ బస్సులో వచ్చినటువంటి పార్సళ్లను తీసుకుంటున్నటువంటి గోపాలకృష్ణ, అట్లాగే ఉపేందర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. వారు ఘటనా స్థలంలోనే అక్కడికి తీవ్ర గాయాలై చనిపోయారు. మరొక వ్యక్తిని కూడా వేగంగా ఢీకొట్టింది లారీ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలైనట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. లారీ డ్రైవర్తో పాటు గాయపడ్డ మరో వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకరు విద్యార్థి అని, చదువుకుంటున్న క్రమంలో కార్గో సర్వీస్లో పనిచేస్తూ జీవనం వెల్లదీస్తున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మొత్తంగా ఇద్దరు చనిపోయారు. చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఎరుపాల మండలం కాగా మరొక వ్యక్తిది బోనకల్ మండలంగా తెలిసింది. ప్రస్తుతం లారీ పైన కేసు నమోదు చేశామని, చికిత్స తర్వాత డ్రైవర్ పైన కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తామని పోలీసులు తెలియజేశారు. ఇక తనపైన జరిగినటువంటి హత్యాయత్నం సంబంధించినటువంటి దోషులను శిక్షించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతలకే కాదు సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలోని టౌన్ పార్టీ అధ్యక్షుడు నాయని శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి దీక్షకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన చేస్తున్నటువంటి దీక్షలో పాల్గొన్నారు. గత 4 రోజులుగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నాయని శ్రీనివాసరెడ్డి దీక్ష చేస్తున్నారు. 45 రోజుల క్రితం తన మీద హత్యాయత్నం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది వ్యక్తులు రౌడీ షీటర్లతో కలిసి తనను అంతమొందించేందుకు ప్రయత్నం చేశారని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ తక్షణమే పోలీసులు స్పందించాలని, ఎందుకు మౌనం దాల్స్తున్నారని, అల్లర్లు జరిగినప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు మౌనం దాల్చడం వెనక కారణం ఏంటో తెలియజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకుడికి దిక్కులేనటువంటి పరిస్థితి ఉంటే హత్యాయత్నం చేస్తే కనీసం పోలీసులు స్పందించకపోవడం, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి, సాధారణ ప్రజల యొక్క రక్షణ ఎలా చేస్తారనేటువంటి అంశం మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. తక్షణమే ఎవరైతే దాడికి పాల్పడారో వారిపైన కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.